అయినా నీవే చాలు యేసయ్యా. ఆయన నమ్మకమైన దేవుడు అండి. దేవునికి స్తోత్రం. నమ్మకమైన దేవుడు అంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అంటే నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో ప్రతిదీ నెరవేర్చే దేవుడు అని అంటే ఎంత సుధించాలంటే దేవునికి స్తోత్రం. నరవకుండా రాజకూడదని దేవుడు దేవుడుగా దేవుడు ఆలోచించాలంటే ఇప్పుడు ఆయనలో మనలో ఆయన ఎప్పుడైతే ఉంటాడో మీకు ఏది ఇష్టమో అడగండి. అప్పుడు మరి ఇందులో నుంచి అక్కడికి వెళ్ళిపోయేవండి అని అంటారేమో. ఇప్పుడు మీరు 56వ వచనం ఒకసారి చదువుతాం. 50 యోహాను సువార్త 6వ అధ్యాయము 56. నా శరీరం తిని నా రక్తము తాగువాడు నా యందును నేను ఆయన యందును నిలిచి ఉన్నాము. ఏది ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తే కాదు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో ఎవరైతే బాల్యభాగస్తులు అవుతారో వారంట యేసులో ఉంటారంట. యేసు ఆయనలో ఉంటారంట. దేవుడికి